ట్రంప్ 2 మిలియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసేయడం వెనక ఏదైనా హైడ్రామా ఉందా? సో H1B వీసా రిజెక్షన్లు, F1 వీసా స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టడం వలన ఏదైనా హైడ్రామా ఉందా? రైట్, ఇవాళ మన ఈ వీడియోలో తెలుసుకుందాం. Hi, hello, welcome to Yog Stock. Thank you so much for your support on my videos. ఎప్పటిలాగానే నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తాను. నాకు తెలిసిన, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక చిన్న అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్ మీతో షేర్ చేసుకుందామని వీడియోస్ చేస్తున్నాను. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, ఒక 2 కామెంట్స్ వచ్చినాయి. ఆ 2 కామెంట్స్కి నేను వీడియో ద్వారా రిప్లై ఇద్దాం అనుకున్నానండి. ఒకటి ఏంటంటే, పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ తీసేయడం వలన స్టూడెంట్కి ప్రాబ్లం అవుతుంది కదా, పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఎలో చేయరు అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారండి. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, సార్, పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా యుఎస్ హిస్టరీలో ఎప్పుడు లేదండి. స్టూడెంట్కి ఓన్లీ క్యాంపస్లోనే చేసుకోవాలి, బయట చేయకూడదు. సరే, ఇది తెలిసిన స్టోరీయే. ఏంటంటే యాక్చువల్గా ఆ రీజన్ ఎందుకు అంటే, పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఎంత మిస్యూజ్ చేస్తున్నారో. చదువుకునే స్టూడెంట్స్ 20% మాత్రమే ఉన్నారండి. ఆ కాలేజీ పేర్ల మీద ఏదో ఒక ఫీజు కట్టేసి అక్కడికి వెళ్ళిపోయి దగ్గర వారానికి 50 గంటలు 60 గంటలు స్టోర్లలో క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే, పార్ట్ టైం చేసుకుని చక్కగా చదువుకుని జాబులు తెచ్చుకోవటము అంటే అది మిస్యూజ్ అవుతుంది. అది యుఎస్లోనే కాదు, యూకేలో అయితే దాదాపు అసలు జాబుల మీదే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు ఏదో యూనివర్సిటీకి డబ్బులు కట్టి వచ్చేస్తున్నారు. వాళ్ళంతా డబ్బు సంపాదన మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కానీ చదువు మీద ఫోకస్ చేయట్లేదు. సో అందుకని చెప్పి పార్ట్ టైం జాబ్స్ యుఎస్ వాళ్ళు పెట్టలేదు అనమాట. నెక్స్ట్ ఇంకొక కామెంట్ వచ్చింది ఏంటంటే, మన ఇల్లీగల్ వాళ్ళని చేతులకి సంకెళ్ళేసి చేతులకి కాళ్ళకి అలా బేడీలేసి తీసుకురావటం ఇండియాకి షేము అని చెప్పేసి మోడీ ఏం మాట్లాడట్లేదు దాని గురించి అని. సార్, ఎవరు మాట్లాడరండి. వాళ్ళేమీ చక్కగా ఫ్లైట్లో వెళ్ళేసి విజిట్లో చూసేసి వెనకొద్దాం అనుకొని వెళ్ళిన వాళ్ళు కాదు, దేశ సేవకులు కాదు. వాళ్ళంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అంటే వాళ్ళు కరుడుగట్టినటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళండి. ఎందుకంటే కరుడుగట్టిన మనస్తత్వం అని ఎందుకన్నానంటే, బేసిక్గా దే హ్యావ్ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్, మీరు ఫ్లైట్లో యూఎస్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్కి 24 hours జర్నీ పడుతుందండి. బ్రేక్ జర్నీ తీసుకుని వెళ్ళినా కూడా అంత లాంగ్ జర్నీ ఉన్న దగ్గర 10,000 to 12,000 మైల్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది. అలాంటి జర్నీ వీళ్ళు బై రోడ్డు, బై షిప్పు, అడవుల్లోంచి కొన్ని భయంకరమైన ప్లేసులు ఉంటాయి. అక్కడ మర్డర్లు చేస్తారు, రేపులు చేస్తారు, డబ్బులు దొబ్బేస్తారు. అలాంటి ఫారెస్ట్లలోంచి కూడా వీళ్ళు వెళ్ళారు అంటే వీళ్ళ మెంటాలిటీ ఎంత స్ట్రాంగ్ ఉంటే వెళ్ళుంటారు. సో చిన్న దొంగతనాలు మన స్టేట్లో జరిగితే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి చేస్తేనే మనం సంఖ్యలేసి ఒకవేళ స్టేట్కి పంపించాలంటే మనమేమి వాళ్ళకి డ్రెస్సులు కొట్టించో, బెంజ్ కార్లు కొనిచ్చి, మెక్డానల్డ్స్ బర్గర్ తినిపించి పంపిస్తాం కదా. పోలీసు కస్టడీతోనే అలానే సంఖ్యలేసి పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దే కెన్ డూ ఎనీథింగ్. అవసరమైతే చంపనైనా చంపుతారు. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారనమాట ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో. బేసిక్గా ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ జనరల్గా వాళ్ళ మెంటాలిటీ చాలా హార్డ్గా ఉంటుంది. అలాంటి ప్లేసుల్లోంచి వెళ్ళాలి, పులులు, సింహాలు ఉన్న ప్లేసులు, పాములు ఉన్న ప్లేసులు, శవాల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఎంత స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటే వాళ్ళు ఇల్లీగల్గా వెళ్తారు. సో అలాంటి వాళ్ళని ఎందుకు అలా సంఖ్యలేసి తీసుకొస్తారు అంటే ఏంటంటే, బేసిక్గా వాళ్ళని తీసుకొచ్చే టైంలో పొరపాటున బై ఎనీ ఛాన్స్ ఎవరు ఏదన్నా సైకో మెంటాలిటీ ఉన్నవాడు కానీ ఏదైనా చేస్తే, ఆ ఫ్లైట్లో ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, ఎవరినో పొడవడమో లేకపోతే కొట్టడమో లేకపోతే ఇలాంటి సీన్లు ఏమన్నా జరిగితే అప్పుడు ఏమవుతుందంటే, డెఫినెట్గా వీళ్ళు యుఎస్ వాళ్ళకి కావాలని ఏదో చేశారని చెప్పేసి గొడవ అయ్యి అదొక పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అవుతుంది. అందులో ఎవరు మంచి వాళ్ళు ఎవరు కాదు అనేది వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. సో రిస్క్ తీసుకోరండి. ఎవరు కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పంపించేసేటప్పుడు రిస్క్ తీసుకోరు. సో కాబట్టి అలా తేవడమే కరెక్ట్ అని చెప్పి చాలా మంది కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు కూడా, మన మోడీ గారు కూడా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. లీగల్గా వెళ్ళి చక్కగా చదువుకోనో లేకపోతే మన H1B వీసా మీద ఉన్న వాళ్ళని అలా తీసుకొచ్చారు ఏదన్నా సిచ్యువేషన్లో అంటే మనం చెప్పొచ్చు. కానీ వీళ్ళ కరుడుగట్టిన మనస్తత్వాలకి అలానే తీసుకొస్తారు. సో అదండి ఆ 2 కామెంట్స్కి ఆన్సర్. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ డైవ్ ఇన్ టు ద టుడేస్ టాపిక్. నేను చెప్పాను కదా, ట్రంప్ 2 మిలియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 8 months శాలరీ ఇచ్చేసి బయటికి పంపించేస్తున్నాడు.
సో వాళ్ళకి ఆఫర్ చేశాడు, శాలరీ తీసుకుని బయటికి వెళ్తే హ్యాపీగా మీరు వెళ్ళిపోయి వేరే ఉద్యోగాలు ఎత్తుకోవచ్చు అని. సో నెక్స్ట్ లేదు, మీరు ఇలానే ఉంటారు అంటే మీ జాబ్ ఉంటుందో లేదో గ్యారంటీ లేదని చెప్పాడు. కాబట్టి సో ఈ 2 మిలియన్ అంటే 20 లక్షల మంది దగ్గర 20 లక్షల మంది ఎంప్లాయీస్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ లోంచి బయటకు వస్తారు. సో ఈ బయటకు వచ్చిన వాళ్ళందరికీ జాబ్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ చేయాలి. సో ఆ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ చేయాలి అంటే సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ఇల్లీగల్గా పనిచేస్తున్న వాళ్ళు, ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ H1B వీసా మీద ఉండి కూడా తప్పులు చేసేవాళ్ళు కానీ, స్టూడెంట్గా ఉండి తప్పులు చేసేవాళ్ళు కానీ, ఓపీటీ మీద ఉండి తప్పులు చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ పంపించగలిగితేనే సో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుందండి. 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో దాంతో వాళ్ళు ఇమిగ్రేషన్ మీద బాగా క్రాక్ డౌన్ చేశారు. అంటే నిజంగా నీతిగా నిజాయితీగా జాబ్ చేసుకునే వాళ్ళని వాళ్ళు ఎవ్వరూ ముట్టుకోరు. సో ఎక్కడన్నా ఇల్లీగల్ పనులు, ఇప్పుడు స్టూడెంట్స్ బయట పనిచేస్తూ దొరకటం కానీ, లేకపోతే H1 మీద ఉండి స్టోర్లో పనిచేస్తూ దొరకటం కానీ, ఇలాంటివన్నీ చేస్తారండి చాలా మంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో H1B వీసా మీద ఉన్న వాళ్ళకి చాలా మందికి జాబ్స్ లేవు. సో జాబ్ మార్కెట్ చాలా డల్గా ఉంది, బెంచ్ మీద ఉన్నారు. సో వీళ్ళంతా ఏం చేస్తారు? ఫ్యామిలీ గడవటం కోసం ఎక్కడో ఒకటి పార్ట్ టైం జాబ్ చేస్తూ పేరోల్ రన్ చేసుకుంటారు. పేరోల్ రన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ట్యాక్స్ కట్టాలి అంటే మన చేతి మించి డబ్బులు తీసుకుని కట్టాలంటే ఎన్ని రోజులు కడతాం? అందుకని చెప్పి ఎక్కడో ఒకడ ఎంతో కొంత అమౌంట్ సంపాదించుకుంటా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రాక్ డౌన్ లిస్ట్లో ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ముందు కూడా చాలా మందిని పంపిస్తుండొచ్చు. లీగల్గా పనిచేసుకునే వాళ్ళకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి. సో ఎందుకంటే వీళ్ళందరినీ పంపిస్తే ఇప్పుడు ఆ 20 లక్షల మంది గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది కుదురుతుంది, లేకపోతే కుదరదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ఓపీటీని తగ్గించడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అసలు ఓపీటీ తీసేయమనే ప్రపోజల్ నడుస్తుంది. ఓపీటీ తీసేస్తే ఏమవుతుందండి? స్టూడెంట్స్ చదువుకుంటారు, వెనక్కి వెళ్ళిపోతారు, ఇంకా జాబ్ చేయడానికి ఉండదు. సో వాళ్ళకు ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే H1 మీద వాళ్ళు కనుక పిక్ అవుతే లక్కీగా ఓకే, నో ప్రాబ్లం. పిక్ అవ్వకపోతే ఏం చేస్తారండి? వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. రకంగా చూసుకుంటే వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ 20 లక్షల మందిని తీసేయటం వలన ట్రంప్కి ఏంటి లాభము అంటే దగ్గర $1 బిలియన్ సేవ్ అవుతాయండి. వాళ్ళందరికీ ఇచ్చే శాలరీస్ కానీ ఇవన్నీ ఈ సేవ్ అవటం వలన ఆ డబ్బులు వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇలాంటి డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ట్రంప్ నెక్స్ట్ ఇంకా రాడు, ఆయనకి ఒకటే ఇంకా మిగిలిపోయింది ఈ టర్మే. సో ఏంటంటే వరల్డ్కి ఒక ఐడెంటిటీ అనేది చూపించాలి. కాబట్టి సీరియస్గా చాలా అమెరికా మళ్ళీ మొన్నటిదాకా అమెరికా డబ్బులు లేక లాస్ అయిపోయి, అమెరికా బిజినెస్లో డౌన్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ పోగొట్టేసి అమెరికాని గ్రేట్ చేస్తే నేను చరిత్రలో నిలిచిపోతాను అనే ఉద్దేశంతో ట్రంప్ ఆలోచిస్తున్నాడు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు అని స్ట్రిక్ట్గా స్టూడెంట్స్ని వాళ్ళు పట్టుకుంటున్నారు. మన వాళ్ళందరూ ఏమంటారు? సింపతి కోసం పార్ట్ టైం జాబ్ చేయకపోతే ఎలాగా, మరి స్టూడెంట్స్ ఎలా బతుకుతారు? మీరు అలా ప్రిపేర్ అయితేనే యూఎస్ రండి. జాబ్ చేయకుండా క్యాంపస్లో మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ జాబ్ వస్తే, లేదు అంటే అవుట్ సైడ్ జాబ్ చేయకుండా మిమ్మల్ని మీరు పోషించగలిగితేనే చదువుకోవటానికి రండి, లేకపోతే రామాకండి అని వాళ్ళు స్ట్రైట్గా చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటి నష్టము అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. బేసిక్గా ఎవరు చేస్తారండి ఈ జాబ్లు? ఇమాజిన్ మీకు 30 years బ్యాక్ ఇలాంటి ఇమిగ్రేషన్స్ ఎక్కువ లేవు, మన వాళ్ళు ఎక్కువ వెళ్ళలేదు. సో అప్పుడు ఆ స్టోర్స్ ఉన్నాయి, చికెన్ షాప్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్లు ఉన్నాయి, బోల్డ్ అన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్ని ఎవరికి వెళ్ళేవండి? లోకల్ వాళ్ళకి వెళ్తాయి. ఆ లోకల్ వాళ్ళు చేసేవాళ్ళు. లోకల్ వాళ్ళు ఎవరు అంటే మీరు ఇప్పుడు ఓన్లీ ఐటీ కంపెనీస్ గురించి ఆలోచించద్దు. ఐటీ కంపెనీకి ఎవరు వెళ్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చక్కగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని వెళ్ళే వాళ్ళు ఐటీ కంపెనీకి వెళ్తారు. అలా కాకుండా డ్రాప్ అవుట్స్ చాలా మంది ఉంటారండి. ఇప్పుడు మన ఇండియానే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రీసెంట్గా ఇదొకటి మనకి వెబ్సైట్ ఒకటి వచ్చింది కదా, యాప్ ఏదో వచ్చింది మన దాంట్లో. ఇల్లు క్లీన్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా ఎలాంటి ఏసీ రిపేర్ చేయాలన్నా బోల్డ్ అంత మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. అర్బన్ క్లాప్ అండి, సారీ ఇందాక గుర్తు రాలేదు. అర్బన్ క్లాప్ యాప్లో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో వాళ్ళల్లో అందరూ ఎవరు? స్టూడెంట్స్, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు,
ఈ మెకానిక్స్ అంతా ఎవరు ఉంటారండి, వాళ్ళంతా చదువుకోకుండా, ఇప్పుడు అందరూ బీటెక్ చదవలేరు, ఎంటెక్ చదవలేరు. సో అలా చదువుకోకుండా మధ్యలో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, చదవని వాళ్ళు, వాళ్ళందరూ కూడా బతకాలి కదా, అందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి కదా, అందరూ బాగా రిచ్ ఉంటారు కాబట్టి. సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయింది. కొంతమంది స్విగ్గీ డెలివరీలు చేసుకుంటున్నారు, కొంతమంది ఇంకేదో చేస్తున్నారు, క్యాబ్లు నడుపుతున్నారు. సో వీళ్ళంతా ఏంటంటే బేసికలీ అన్ఎంప్లాయిడ్ యూత్ అండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మన ఇండియాలో ఇప్పుడు మన హైదరాబాదే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దగ్గర కొన్ని లక్షల మంది హైదరాబాద్లో ఇలాంటి జాబులు చేస్తున్నారు. ఇలాంటి జాబులు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బంగ్లాదేశ్ వాడో లేకపోతే ఇంకా వేరే ఏదో ఒక దేశం వాళ్ళు వచ్చేసి ఈ జాబ్స్ అన్ని తీసేసుకున్నారు అనుకోండి, అప్పుడు మన వాళ్ళంతా ఎక్కడ బతకాలి, ఎలా బతకాలి? సో సేమ్ సిచ్యువేషన్ యుఎస్లో కూడా. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసే వాళ్ళు, ఫారెన్లో ఉండే వాళ్ళు కొంత తక్కువ రేట్ ఉంటారు వాళ్ళు కూడా అక్కడ మంచి చదువుకున్నారు. సేమ్ మన దగ్గర లాగా ఎలాగనో అక్కడ కూడా డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా జాబులు దొరుకుతాయండి. సూపర్ మార్కెట్లో కానీ, మెక్డొనాల్డ్స్లో కానీ, వీటిలో బర్గర్ కింగ్లో కానీ ఈజీగా జాబులు దొరుకుతాయి, వాళ్ళకి వచ్చే డబ్బులు సరిపోతాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ డ్రాప్ అవుట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ కోసం ప్రొవైడ్ చేసే జాబ్స్, వాళ్ళ సిటిజన్స్, అక్కడ పుట్టిన వాళ్ళకు, యుఎస్లో పుట్టిన వాళ్ళు అనమాట వీళ్ళంతా. సో ఏమైంది, మన పార్ట్ టైం స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోయి పార్ట్ టైం జాబులు, ఇలాంటి జాబ్స్ అన్ని తీసుకుంటుంటే లోకల్గా ఉండే వాళ్ళకి జాబులు దొరకట్లేదు. సో వీళ్ళు మన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆబ్వియస్లీ మన వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తారు. రూల్ ప్రకారం యుఎస్లో ఒక సిటిజన్కి మీకు శాలరీ ఇవ్వాలి అంటే వాళ్ళవేవో, ఇప్పుడు యూకే కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11 pounds 12 pounds పర్ అవర్ ఇవ్వాలి. యుఎస్లో వచ్చేసి 20 pounds $30 $40 లేకపోతే సంథింగ్ ఏదో ఉంది లీగల్గా పర్ అవర్. లీగల్గా ఇప్పుడు ఒక మెక్డొనాల్డ్స్లో ఒక ఎంప్లాయీ పని చేయాలంటే లీగల్గా 8 hours వాడికి $30 $20 ఎంతో ఇచ్చి పేరోల్ మెయింటైన్ చేసి ట్యాక్స్ కట్టాలి. సో ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఇండియన్ రెస్టారెంట్ పెట్టారు. ఆ ఇండియన్ రెస్టారెంట్లో రూల్ ప్రకారం యుఎస్ సిటిజన్ని పెట్టుకొని వాళ్ళకి పేరోల్ మెయింటైన్ చేసి ట్యాక్స్ కట్టాలి. అదే మన వాళ్ళు పార్ట్ టైం చేస్తే ఏంటంటే వాళ్ళకి ఇచ్చే $20, మన వాళ్ళకి ఇచ్చేది $10 క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. ఇప్పుడు 10 మంది చేస్తే జాబు మన ఇండియన్ రెస్టారెంట్లో, వాళ్ళు ఇద్దరికో ముగ్గురికో ట్యాక్స్ కడతారు, మిగిలిన డబ్బులన్నీ వాళ్ళకి క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చేస్తారు. అంటే వీళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో అక్కడ మీకు చాలా మంది ఎంప్లాయ్మెంట్ పోయింది కదా. ఇప్పుడు వీళ్ళందరినీ పార్ట్ టైం వాళ్ళందరినీ ఆపేస్తే ఆ రెస్టారెంట్లోకి ఎంప్లాయీస్ కంపల్సరీ కావాలి, స్టోర్కి ఎంప్లాయీస్ కంపల్సరీ కావాలి, మన ఇండియన్స్ మెయింటైన్ చేసే పెట్రోల్ స్టేషన్లో ఎంప్లాయీస్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు, ఈ డ్రాప్ అవుట్స్, ఇలాంటి యుఎస్లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు కూడా బతకాలి కదా. సో ఇప్పుడు మనం H1 జాబులు మనమే చేసి, తర్వాత పార్ట్ టైం జాబులు మనమే చేసి, అన్నీ మనమే చేస్తే మిగిలిన యుఎస్లో బార్న్ అండ్ బ్రాటప్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, సరిగా చదువుకునే స్టూడెంట్స్, యూత్, వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఉండదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ట్రంప్ సీరియస్గా దీని మీద ఆలోచించేసి మనం సిస్టమ్ క్లీన్ చేయాలి, జాబ్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అమెరికా ఈజ్ ఎ ఫస్ట్, ఆయన నినాదమే అంతే, అమెరికా ఫస్ట్. అమెరికాలో ఉండే వాళ్ళ జాబులన్నీ మనం తీసేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? సేమ్ కాన్సెప్ట్ హైదరాబాద్లో నేను ఇంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను. నేను వేరే స్టేట్ నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు మన వాళ్ళ జాబులు, మన పెయింటర్ల జాబులు, మన ప్లంబర్ల జాబులు పోయినాయండి. సేమ్ ఇదే సిచ్యువేషన్. సో నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఆ 22 million 20 lakhs పీపుల్కి జాబ్స్ ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలండి, ఇలాంటి ఇల్లీగల్స్ మొత్తాన్ని క్లియర్ చేయాలి. గొడవకొచ్చిన వాళ్ళతో పాటు అన్డాక్యుమెంటెడ్గా, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా లీగల్గా ఉన్న వాళ్ళ, ఇల్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేస్తే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అది దాని వెనక బ్యాక్గ్రౌండ్లో స్టోరీ. సో ఏంటంటే లీగల్గా ఉండే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు, స్టూడెంట్స్ అయినా కానీ, H1 అయినా కానీ, ఎవరైనా కానీ. సో వన్స్ దే ఎంటర్ ఇంటూ గ్రీన్ కార్డ్, నో ప్రాబ్లం అండి. గ్రీన్ కార్డ్లో కానీ సిటిజన్ అయితే ఇక ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు, ఏదైనా పని చేసుకోవచ్చు, మన ఎవడు పట్టుకోడు, ఏమి చేయడు. సో ఈ వీసాల మీద ఉన్నంత వరకు మాత్రం ఎవరైనా సరే, మీరు వీసాల మీద ఉన్న వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. సో నేను విన్నది రీసెంట్గా ఏంటంటే దగ్గర ఇప్పటికీ ఒక 500 members స్టూడెంట్స్ దొరికారు ఇలాగా ఇల్లీగల్ జాబ్ చేస్తూ. వాళ్ళందరూ డిపోర్టేషన్ లిస్ట్లో ఉన్నారు, డిపోర్టేషన్ ప్రాసెస్లో ఉన్నారు అని విన్నా. ఇంకా ఒకటి ఏంటంటే రీసెంట్గా ఎవరో ఒక స్టూడెంట్, అది ఎవరనేది చెప్పడం కూడా బాగుండదు, పాపం ఎప్పుడు క్యాంపస్లోనే చేసుకుంటారు జాబు.
జస్ట్ 10 days బ్యాక్ క్యాంపస్ జాబ్ పోవడం వలన బయట ఎక్కడో పని చేయాల్సి వచ్చిందట. జస్ట్ 10 days బ్యాక్. ఇన్ని రోజుల నుంచి 1.5 year నుంచి ఎప్పుడు చేయలేదంట. లాస్ట్ 10 daysలోనే బయట మన స్టోర్లో జాయిన్ అయ్యారట. ఆ జాయిన్ అయిన కర్మగాలి జస్ట్ 10 daysలో దొరికారట. అంటే ఇన్ని రోజుల నుంచి మనం లీగల్గా బతికి సడన్గా ఈ 10 daysలోనే మన దరిద్రం మారిపోయింది. సో ఇప్పుడు డిపోర్టేషన్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళని డిపోర్టేషన్ అదేదో ఉంటుంది కదా, డిపోర్టేషన్ సెల్ ఎక్కడికో పంపిస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఏ అటార్నీ కానీ ఏ లాయర్ కానీ ఎవరన్నా బయటికి తీసుకురావాలంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. $10,000 అవ్వచ్చు, $15,000 అవ్వచ్చు. మనం ఎఫర్ట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. సో ఈ ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఏంటి పరిస్థితి? డిపోర్ట్ చేస్తారు. డిపోర్ట్ చేసేటప్పుడు పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టే మనం ప్రశాంతంగా ఏ పార్ట్ టైంలు చేయకుండా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండటం బెటర్. ఇది నా అనాలిసిస్. ఓకే, నాది చిన్న రిక్వెస్ట్ అండి. నేను పెట్టే వీడియోస్లో చాలా ఇన్ఫర్మేటివ్గానే పెడతాను. నేను టైం వేస్ట్ వీడియోస్ పెట్టను, ల్యాగ్స్ పెట్టను, ఏం పెట్టను. మీరు కనుక చాలామంది కామెంట్స్, పాజిటివ్ కామెంట్సే చేస్తున్నారు. మీరు దయచేసి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ మనం ఎక్కడ షేర్ చేసుకుంటే తెలియని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను ఈ రిక్వెస్ట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం వెంటనే దయచేసి వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ అలా ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక థమ్స్ అప్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.